ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టి సొంత సోదరుడు సీఎం వైఎస్ జగన్ పైనే నేరుగా విమర్శల బాణాన్ని సంధించింది. దీంతో జగన్ పార్టీలోని అత్యంత కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి స్పందించి కాస్త ఘాటుగానే ఆమెకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా వైవి సుబ్బారెడ్డికి అయితే డేట్ టైం చెప్పాలంటూ వైఎస్ షర్మిల ఓపెన్ ఛాలెంజ్ సైతం విసిరారు. అయితే ఒకే ఫ్యామిలీలోని వాళ్లు రెండు పార్టీలో ఉండి ఇంతగా ప్రతి సవాళ్లు విసురుకుంటున్న అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్కడా కనిపించకపోవడం ప్లస్ స్పందించకపోవడం పట్ల ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పైన కానీ ఆయన పాలన పైన కానీ ఎవరు ఎంతగా ఎలా విమర్శలు గుప్పించినా ఆగ మేఘాల మీద అటు మీడియా ముందు కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ తన వ్యంగ్య బాణాలతో విజయసాయిరెడ్డి చెలరేగిపోతారని, అందుకు గతంలో ఆయన ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్ పైన, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన, ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పైన ట్విట్టర్ వేదికగా ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు అన్నారని, ఆ విషయంలో ఆయన మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారని, మరి వైఎస్ షర్మిల విషయంలో ఇంకా విజయసాయిరెడ్డి స్పందించకుండా ఉండటం వెనుక కారణం ఏమై ఉంటుందన్న సందేహం సదరు వర్గంలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిలపై విరుచుకుపడేందుకు పార్టీ అధినేత ఆమె సోదరుడు వైఎస్ జగన్ నుంచి ఇంకా అనుమతి వచ్చి ఉండదని, అందుకే విజయసాయిరెడ్డి సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారని సదరు వర్గం వ్యంగ్యంగా అంటుంది. మరోవైపు సీఎం వైఎస్ జగన్ ఇప్పటి వరకు వైఎస్ షర్మిలను లక్ష్యంగా చేసుకుని నేరుగా విమర్శించిన దాఖలాలైతే లేవు. కానీ తాజాగా అంటే జనవరి 23వ తేదీ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో ఆసరా పథకం కోసం సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కారని, అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ మంచి చేయకపోయినా ఏ స్కీము అమలు చేయకపోయినా కేవలం మోసాలే చేసే చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు దండిగానే ఉన్నారని, చంద్రబాబు కోసం ఆయన భుజాలపై మోసే ముఠ చాలా మందే ఉన్నారని, కానీ వారు మన రాష్ట్రంలో ఉండరని, వారి ఇళ్లు కాపురాలు సంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయని, అలా పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు ఓ స్టార్ క్యాంపెయినర్ అయితే చంద్రబాబు వదిన గారు ఆమె పక్క పార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరో స్టార్ క్యాంపెయినర్ అని, అలాగే పక్క రాష్ట్రంలో ఉన్న మీడియా అధిపతులు ఉన్నారని, వీళ్ళంతా బాబుకు స్టార్ క్యాంపెయినర్లని చెప్పారని, ఇక వీళ్లే కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి కొత్తగా కొందరు స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు కోసం ప్రవేశించారని పేర్కొన్నారని, అంటే రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే అలాంటి పార్టీలోకి స్టార్ క్యాంపెయినర్ అంటే తన సోదరి వైఎస్ షర్మిల అయి ఉంటుందని జగన్ పార్టీలోని సదరు వర్గం ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అంటే వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు సీఎం వైఎస్ జగన్ మొదలు పెట్టేశారని, ఇక రేపో మాపో విజయసాయిరెడ్డి సైతం వైఎస్ షర్మిలను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని సదరు వర్గం పేర్కొంటుంది. అయితే విజయసాయిరెడ్డి ప్రస్తుతం మంగళగిరిలో పార్టీ గెలుపుపై దృష్టి సారించారని, అందులో భాగంగా ఎన్నికల బరిలో దిగనున్న ఫ్యాన్ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి గెలుపు కోసం ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ఆ క్రమంలో నియోజకవర్గంలో 10 రోజుల పాటు సామాజిక సాధికారత బస్సు యాత్ర జరగనుందని, దీన్ని విజయవంతం చేయాలి అంటూ ఇప్పటికే నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో సమావేశమై ఆదేశించారని, అలాగే మంగళగిరిలో ముచ్చటగా మూడోసారి జగన్ పార్టీ జెండా రెపరెపలాడాలంటూ ఆ పార్టీ శ్రేణులకు విజయసాయిరెడ్డి స్పష్టమైన సూచన చేశారని, దీంతో మంగళగిరిపై స్కెచ్ పూర్తయిందని, దాంతో వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్ చేసే అవకాశం ఉందని సదరు సర్కిల్లో ఓ చర్చ అయితే నడుస్తోంది. అదే కాక ఎన్నికల వేళ ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల హడావిడి గట్టిగానే ఉంటుందని, ఆ టికెట్లు దక్కించుకునే క్రమంలో వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ ఫ్యాన్ పార్టీలోని పలువురు కీలక నేతలు బయటకు వచ్చి అటు మీడియా ఇటు సోషల్ మీడియా ద్వారా తమ నోటికి పని చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగానే ఉన్నాయని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం పక్కా క్లారిటీగా స్పష్టం చేస్తోంది. అంటే ఫ్యాన్ పార్టీలోని మరింత మంది వైఎస్ షర్మిలను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆ పార్టీలోని వర్గం అభిప్రాయపడుతోంది.